కడిగి విమోచించి వెలుగు రాజ్యంలోనికి నడిపించాడు. ఆ యేసయ్యకి మనం ఎంతైనా అర్పణలు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. Greetings to you all in the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు పలుకుతున్నాము. Once again we are very happy to come to your homes through this program. ఈ ప్రోగ్రాం ద్వారా సరాసరి మరొక్కసారి మీ గృహాలకు వచ్చే అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. If you are watching this program, ఈ ప్రోగ్రాం మీరు చూస్తూ ఉంటే you are sitting at the right place. మీరు సరైన స్థలంలో కూర్చుని ఉన్నారన్నమాట. Before the creator of this universe. ఈ యొక్క
విశ్వాన్నంతటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో మీరు కూర్చొని ఉన్నారు. Before Jesus, King of Kings and the Lord of Lords. రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సన్నిధిలో మీరు ఉన్నారు. ఇప్పుడు When you open the Bible, బైబిల్ గ్రంథాన్ని మీరు తెరిచినప్పుడు God speaks with you. దేవుడు మీతో మాట్లాడతాడు. Many times you feel like you want to hear the voice of the Lord from various ways. మీరు అనేక సార్లు నేను దేవుని స్వరం ఇలా వినాలి అలా వినాలి అని మీరు అనుకుంటూ ఉండుండొచ్చు. But when you read the word of God, కానీ దేవుని వాక్యాన్ని మీరు చదివినప్పుడు as if you feel like God is speaking to you directly. అప్పుడు మీకు తెలుస్తుంది దేవుడు సరాసరి మీతో మాట్లాడుతున్నాడనే అనుభూతి మీకు కలుగుతుంది. Because this is written word of God. ఎందుకంటే ఇది దేవుడే రాయించిన ఆయన యొక్క మాట. God's words are in this Bible. దేవుడు పలికిన మాటలు ఆయన వాక్కు ఈ బైబిల్ గ్రంథంలో రాయించాడు ఆయన. If you look at Isaiah chapter 43 from first verse onwards. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. But now thus says the Lord your creator, O Jacob, and he who formed you, O Israel. Do not fear, for I have redeemed you. I have called you by name, you are mine. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. Listen carefully, beloved. వినండి జాగ్రత్తగా. Instead of Jacob, ఇక్కడ యాకోబు అని రాయబడి ఉంది కదా, you put your name. ఆ యాకోబు అనే పేరు దగ్గర మీ పేరు పెట్టుకోండి. Because God speaks with us. ఎందుకంటే ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. So what God says here, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? I am your creator. నేనే నిన్ను సృజించిన వాడను. And everything I formed you. నిన్ను నిర్మించింది, నువ్వు ఎలా ఉండాలో ఆ విధంగా నిన్ను చేసింది నేను. First of all, he is our creator. గమనించండి, మొట్టమొదటిగా ఆయన మనల్ని సృష్టించిన వాడు. He made with his own hands. తన చేతులతో తను నిర్మించాడు మనల్ని. And he formed every part in our body. మన శరీరంలో ప్రతి అవయవాన్ని ఆయనే ఏది ఎలాగ ఉండాలో నిర్మించాడు. What a wonderful way he created, beloved. ఎంత చక్కగా ఆయన సృష్టించాడో కదా ప్రియదేవుని బిడ్డలారా. He made wonderful hands. చూడండి, ఎంతో చక్కనైన చేతులు ఆయనే సృష్టించాడు. So when you feel like eating the food, చూడండి, అన్నం తినాలి లేకపోతే భోజనం చేయాలి అని మీకు అనిపించినప్పుడు you use these fingers. దేవుడు సృష్టించిన ఈ యొక్క చేతులలో ఉన్న వేళ్ళని మీరు వాడతారు. When you take the food, ఆ భోజనాన్ని తీసుకున్నాక and food goes inside, అది శరీరం లోపలికి వెళ్ళిపోతుంది, and get digested, అది చక్కగా జీర్ణమవుతుంది, and gives strength to the body. శరీరం అంతటికి బలాన్ని ఇస్తుంది ఆ భోజనం. God says here, I formed you. నేనే నిన్ను నిర్మించాను. So he says, do not fear. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు భయపడొద్దు అని చెప్తున్నాడు. For I have redeemed you, I have called you by name, you are mine. నేను నిన్ను విమోచించాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నువ్వు నా సొత్తువై ఉన్నావు, అందుకే భయపడద్దు నీవు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. So what a wonderful word, beloved. ఎంత అద్భుతమైన మాట చూడండి ఇక్కడ. One of the dangerous thing in our lives, మన జీవితాల్లో చాలా భయంకరమైన విషయం ఏంటంటే fear. భయం. Fear paralyzes our lives. మన జీవితాల్ని పనికి రాకుండా చేసేది ఈ భయం. Fear will not help us to grow in God. దేవునిలో ఎదగకుండా ఆపేస్తుంది ఈ భయం అనేది. Fear of future. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో అనే భయము. Lot of people, they struggle. చాలా మంది ఈ భవిష్యత్తును గురించిన భయంలో సఫర్ అవుతూ ఉంటారు. Fear of sickness. అనారోగ్యం వస్తే ఎలాగా అని అలా భయపడుతుండేవారు కొంతమంది. Fear of death. చచ్చిపోతానేమో ఎలాగో ఏమో అని మరణం గురించి భయపడేవాళ్ళు కొంతమంది. Fear of living. జీవించడం ఎలాగా అని భయపడేవాళ్ళు కొంతమంది. Fear of loans. అప్పులు ఎలా తీర్చుకోవాలి అని భయపడేవాళ్ళు కొంతమంది. Lot of fears, beloved. ఈ భూమి మీద రకరకాల భయములు అనేక మందిని భయపెడుతూ ఉన్నాయి. Fear of people. ప్రజల్ని చూసి జడుచుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు కొంతమంది. Fear of devil. దెయ్యం అంటే భయపడేవారు మరికొంతమంది. So this fear really
paralyzes our lives. చూడండి, ఇలా దేనికో ఒకదాని విషయంలో భయపడుతూ ఉండడం వల్ల మన జీవితము ఎందుకు పనికి రాకుండా అయిపోతూ ఉంటుంది. So those who live in fear, అలా భయపడుతూ ఎప్పుడు భయంలో జీవించేవాళ్ళు they die every day. వారు ప్రతిరోజు కూడా మరణపు అనుభవంలోనే ఉంటారు. Listen carefully, beloved. వినండి జాగ్రత్తగా. That's why God says here, అందుకే ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, fear not, మీరు భయపడొద్దు అంటున్నాడు. I am with you, నేను మీతో ఉన్నాను, I have redeemed you. నేను నిన్ను విమోచించి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. He redeemed us from the bondage of sin, పాపం అనే బంధకంలోంచి ఆయన మనల్ని విడిపించాడు. bondage of sickness, రోగం అనే బంధకం నుంచి ఆయన విడిపించాడు. and also he redeemed us from the death. మరణం అనే బంధకం నుంచి కూడా మనల్ని విడిపించాడు. So do not fear. కాబట్టి మీరు భయపడొద్దు. God says, దేవుడు ఏం చెప్తున్నాడంటే, you are mine. నీవు నా వాడవు, నా దానవు. You don't belong to the devil. నీవు సైతానికి దెయ్యానికి సంబంధించిన వ్యక్తివి కాదు. You don't belong to this world. ఈ లోకానికి సొత్తు కాదు నీవు. You don't belong to this worldly people. ఈ లోకంలోనే మనుషులకి నీవు సొత్తు కాదు. I have purchased you. నేను నిన్ను వెలపెట్టి కొన్నాను. You are mine. నీవు నా సొత్తు అని చెప్తున్నాడు దేవుడు. What a wonderful encouragement. ఎంత అద్భుతమైన ప్రోత్సాహకరమైన మాటో చూడండి దేవుడి నుంచి. Today if you struggle with fear, ఈ రోజు నీవు కూడా భయంతో బాధపడుతూ ఉంటే God is speaking with you directly. దేవుడు నీతోనే సరాసరి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. So listen carefully. వినాలి జాగ్రత్తగా. Again next verse if you see, తరువాతి వచనంలో ఏముందో చూద్దాం ఒకసారి. when you pass through the waters, I will be with you, and through the rivers, they will not overflow you. When you walk through the fire, you will not be scorched, nor will the flame burn you. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యన నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. What a wonderful word. ఎంత అద్భుతమైన మాట చూడండి. Sometimes the problems comes like big waters. చూడండి, ఒక్కోసారి మన మీదకి వచ్చే సమస్యలు మహాజలములు సముద్రంలో మునిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. So it's like a full pressure. చాలా ఒత్తిడి కలిగి మనకి ఆ యొక్క సమస్యలు వస్తాయి. These pressures, ఆ ఒత్తిళ్ళు ఎలా ఉంటాయంటే, mental pressures, అంటే మానసికంగా పరిస్థితులను బట్టి మీరు ఒత్తిడి ఫీల్ అవుతూ ఉండొచ్చు. family problems, కుటుంబ సమస్యల మూలంగా మీరు ఎలా ఫీల్ అవుతూ ఉండొచ్చు. maybe financial problems, ఒకవేళ ఆర్థిక సమస్యలు మీకు అంత ఒత్తిడిగా ఉండుండొచ్చు. maybe you're facing lot of criticism from the people, లేదా మీ చుట్టూ ఉన్న ప్రజల నుంచి భయంకరమైన నిందలు, వాటి మూలంగా మీరు ఎంతో ఒత్తిడి ఫీల్ అవుతూ ఉండొచ్చు. maybe you are feeling pressure from your husband, ఒకవేళ నీ భర్త నుండే నీవు ఒత్తిడి ఫీల్ అవుతూ ఉండొచ్చు. maybe you are feeling pressure from your wife, నీ సొంత భార్య నుండే నీవు ఒత్తిడి ఫీల్ అవుతూ ఉండొచ్చు. maybe you are feeling pressure from your children, నీ బిడ్డల మూలంగా నీ ఒత్తిడి ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఒకవేళ maybe you are feeling pressure from your relatives. ఒకవేళ నీ బంధుమిత్రుల మూలంగా నీవు ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉండొచ్చేమో. So God says, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, when that situation comes, అలాంటి పరిస్థితులు, ఒత్తిళ్లు నీకు వచ్చినప్పుడు it will not overflow you, ఆ జలములు నిన్ను ముంచేయవు. అంటే ఆ పరిస్థితుల ద్వారా నీవు ముంచివేయబడవు. because God is with you. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నప్పుడు నీతో ఆయన ఉన్నాడు. Jesus says, యేసే చెప్తున్నారు, I will not leave you nor forsake. నేను నిన్ను ఎప్పుడు విడిచిపెట్టను, ఎప్పుడు నిన్ను ఎడబాయను అని చెప్తున్నారు. Beloved, very very important news. ఇది ఎంతో ప్రాముఖ్యమైన వార్త మనందరికీ. God speaks directly with us. దేవుడు సరాసరి మనతో మాట్లాడుతున్నాడు. Nothing will overflow our lives. ఎన్ని పరిస్థితులు అలల్లాగా మీదకు వస్తూ ఉన్నా, జలముల్లాగా మీద పడుతూ ఉన్నా, ఏ పరిస్థితి ద్వారా కూడా మనము ఓడిపోము, దిగజారిపోయి కృంగిపోయి నశించిపోము. He is with us. ఆ పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు ఆయన మనతో ఉంటాడు. He will be guiding you. ఎలా ఉండాలో, ఎలా చెయ్యాలో, ఎలా బయటికి రావాలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. And he will be stopping that overflow. ఆ యొక్క జలములు నిన్ను ముంచివేయకుండా ఆయన అడ్డగిస్తూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. So in your life, కాబట్టి నీ జీవితంలో do not fear. భయపడొద్దు అస్సలే. God is with you. దేవుడు మీతో ఉన్నాడు.
He will be directing your life. ఆయన నీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు ఏ దిశ గుండా వెళ్ళాలో. Keep trust in Him. కాబట్టి కేవలం ఆయన మీద నమ్మకం ఉంచండి చాలు. If you have fear in your life, నీ జీవితంలో నువ్వు అన్నిటికీ భయపడుతూ ఉన్నావనుకో, that will not help you. అది మీకు ఏమాత్రం సహాయకరం కాదు. Not only that, ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ, suppose if you are walking through the fire, చూడండి అగ్నిలో గుండా పడి నడుస్తున్నారు అనుకోండి మీరు. this fire is like severe problems. ఈ అగ్నిలో కాల్చబడేటంత అగ్ని అంటే ఇంకా భయంకరమైన సమస్యలు అన్నమాట. Lot of people, they come to me, చాలా మంది ప్రజలు నా దగ్గరికి వస్తారు. they ask, వాళ్ళు ఏమంటారంటే, I'm still struggling in my life. జీవితంలో నేను ఇంకా బాధలు పడుతూనే ఉన్నాను అంటారు. I'm totally surrounded by fire. నేను అగ్నిగుండంలో ఉన్నట్టుగా ఉంది నా పరిస్థితి అంటారు. Beloved, listen carefully. వినండి జాగ్రత్తగా If you read the word of God, దేవుని వాక్యం చదివితే, when Shadrach, Meshach, Abednego, when they are in the fire, ఆ షడ్రక్ మెషక్ అబెద్నగో అనే వ్యక్తులు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు do you know what happened? అప్పుడు ఏమైందో తెలుసా? God saved them. వాళ్ళని దేవుడే రక్షించాడు. God protected them. దేవుడే వాళ్ళని కాపాడాడు ఆ అగ్నిగుండంలో కాల్చబడకుండా. It's physical fire. అప్పుడు అది శారీరకంగా నిజంగా అగ్ని అన్నమాట. God saved them. అలాంటి నిజమైన అగ్నిగుండంలో పడవేయబడితేనే వాళ్ళు కాపాడబడ్డారు. If you look at here spiritual meaning, ఇక్కడ ఆత్మీయ స్థితిలో మనం గ్రహిస్తే గనక the flames and the fire, it's like severe problems. ఈ జ్వాలలు అగ్ని జ్వాలలు రగల్చబడడం అంటే భరించలేనంతగా భయంకరంగా పరిస్థితులు సమస్యల మధ్యలో ఇరికిపోయి ఉండడం అన్నమాట. You are feeling burning sensation in your life. నీ పరిస్థితుల మూలంగా నీవు ఎదుర్కొంటున్న సమస్యల మూలంగా కాలిపోతానేమో మసి అయిపోతానేమో అని నీకు అనిపిస్తూ ఉండుండొచ్చు. Flames coming in your life. అంత భయంకరమైన అగ్ని జ్వాలలు రగల్చబడుతూ నీ జీవితంలో పరిస్థితులు గుండా నీవు అనుభవిస్తూ ఉండుండొచ్చు. Maybe severe sickness. భయంకరమైన మరణకరమైన అనారోగ్యం నీకు ఉందేమో. Maybe all sorts of family pressures. కుటుంబంలో ఉన్న పరిస్థితుల మూలంగా అంత భయంకరమైన ఒత్తిడి నువ్వు ఎదుర్కొంటున్నావేమో. You are not living in peace. అసలు ఏమాత్రం సమాధానం లేదేమో నీకు అసలు. Maybe you are not having sleep every day. సరైన నిద్ర నీకు పట్టట్లేదేమో. Listen carefully, beloved. వినండి జాగ్రత్తగా. For our God, కానీ మన దేవునికి everything is possible సమస్తము సాధ్యమే. because He created you. ఎందుకంటే నిన్ను నిర్మించిన వాడు సృజించిన వాడు ఆయనే. He has given you all the parts in your body. నీ శరీరంలో ప్రతి అవయవాన్ని నిర్మించిన వాడు ఆయనే. Listen carefully. జాగ్రత్తగా వినండి. God can give you new parts in your నీ body. శరీరంలో అవయవములు పాడైతే కొత్త అవయవాల్ని తిరిగి సృజించగలడు, నిర్మించగలడు గొప్ప దేవుడు. He is having creative power. ఎందుకంటే సృజనాత్మక శక్తి మన దేవునికి ఉంది. When Lazarus died, లాజరు చనిపోయినప్పుడు 4 days finished, 4 రోజులు అయిపోయింది ఆయన చనిపోయి. but Jesus raised him from the dead. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు 4 రోజుల తర్వాత కూడా లాజర్ని చచ్చిపోయిన అతన్ని బతికించాడు తిరిగి. Every part in his body, I think new parts God has given. 4 రోజులంటే సరిగ్గా కుళ్ళిపోయి ఉంటది శరీరము, కాబట్టి తన శరీరంలో ప్రతి అవయవాన్ని మళ్ళా కొత్తగా ఇచ్చిండుండొచ్చు. Revived all his parts. మొత్తం శరీరం అంతటిని ప్రతి అవయవమును భాగమును ఆయన రివైవ్ చేశాడు అన్నమాట లాజర్ జీవితంలో. He is the same yesterday, today and forever. అదే దేవుడు ఆ రోజున ఉన్న అదే దేవుడు ఈ రోజు అదే శక్తితో ఉన్నాడు, భవిష్యత్తులో కూడా అదే శక్తితో మన మధ్యలో ఉన్నాడు. Listen carefully. వినండి జాగ్రత్తగా. So in your life, కాబట్టి మీ జీవితంలో no need to fear. మీరు దేని విషయంలో భయపడకూడదండి. God will do miracles in your life. మీ జీవితంలో అద్భుతాలు యేసయ్య చేస్తారు. With all my experience, I am telling you. నాకున్న అనుభవం అంతటితో ఈ మాట నేను మీకు చెప్తున్నాను. Many lives. అనేక జీవితాల్ని, Impossible situations. అసలు ఏ మాత్రం బాగుపడే వీలు లేని జీవితాల్ని God saved them. దేవుడు వాళ్ళని లేపాడు, బ్రతికించాడు, జీవితాల్ని కట్టాడండి. He's a miracle making God. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. So why you fear in your life? కాబట్టి ఎందుకు భయపడుతూ ఉన్నారు మీరు మీ జీవితంలో? You have to overcome fear in your ఆ life. భయము అనే దాన్ని తీసేసుకోవాలి మన జీవితాల్లో. Not only that, ఇంకా అంతేకాదు, God says, for I am the Lord your God, the Holy One of Israel, your Savior. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడను. If you look at 4th verse, 4వ వచనం చూద్దాము. since you are precious in my sight, since you
are honored, and I love you, and I give you other men in your place and other people in exchange for your life. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. Hallelujah. హల్లెలూయా. God is telling, beloved, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, you are so precious in my sight. నీవు నా దృష్టికి ఎంతో ప్రియుడవు. Hallelujah. హల్లెలూయా. When God made you, దేవుడు నిన్ను సృష్టించినప్పుడు He made you so wonderful. ఆయన నిన్ను ఎంతో చక్కగా అద్భుతంగా సృష్టించాడు. So you are so precious. ఆయనకి నువ్వు ఎంతో విలువైన వాడివి, ప్రియుడవు. When you are precious in God's sight, ఆయన దృష్టిలో నీవు అంత ప్రియమైన వాడివైతే God honors you. దేవుడు ఏమంటున్నాడు, కాబట్టి నీవు ఘనుడవైతివి. And God loves you. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. You are honored and also God loves you. నిన్నెంతో ప్రేమిస్తున్నాడు ఆయన. నీవు ఆయన దృష్టిలో ఎంతో ఘనమైన వ్యక్తిగా ఉన్నావు. You are so important in His sight. అంటే ఆయనకి నువ్వెంతో విలువైన వ్యక్తిగా నీకు ఆ స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. Many times అనేక సార్లు you don't understand this truth. ఈ యొక్క సత్యము మీకు అర్థం కాకపోవచ్చు. How much God is caring you. ఎంత నీ పట్ల జాగ్రత్త కలిగి ఉన్నాడో దేవుడు అనేది నీకు అర్థం అవ్వకపోయి ఉండొచ్చు ఒకవేళ. When you have somebody in your life, నీ జీవితంలో ఎవరో ఒకరు ఉన్నప్పుడు you say, "He's so precious to me." ఓ వీళ్ళు నాకు ఎంతో ప్రియమైన వారు అంటారు మీరు. So you always think about them and think about their welfare. అంటే నీకు ఇష్టమైన వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తావు, వాళ్ళకి ఎలా బాగు చేయాలి, వాళ్ళకి ఎలా నేను మేలు చేయాలని మీరు ఆలోచిస్తూ ఉంటారు, అంతేనా? Especially when you look at your children, మీ పిల్లల వైపు మీరు చూస్తూ ఉన్నారనుకోండి, you say they are very precious to అబ్బా me. ఎంత మంచి ప్రశస్తమైన పిల్లలు, నా పిల్లలు నాకు ఎంతో విలువైన వాళ్ళు అంటావు నువ్వు, అవునా? So I will do this for them, I will do that for them. నా పిల్లల కొరకు నేను ఇలా చేస్తా, నా పిల్లల కొరకు నేను అది చేస్తా అని నీవు ఎన్నెన్నో ప్రణాళికలు వేసేస్తూ ఉంటావు. So same way God is like that. చూడండి, అలాగే దేవుడు కూడా మన పట్ల అలాగే కలిగి ఉన్నాడు. Not only that, ఇంకా అంతేకాదు, He says, "Do not fear, for I am with you. ఇంకా ఏం చెప్తున్నాడంటే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. I will bring your offspring from the east and gather you from the west." తూర్పు నుండి నీ సంతానం తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. So He is extending your boundaries. అంటే నీ సరిహద్దులన్నీ ఆయన విశాలపరుస్తున్నాడు. So He wants to bless you in a such a way. ఏ విధంగా నిన్ను దీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడంటే, He wants to extend your boundaries. నీ చుట్టూ ఉన్న సరిహద్దులన్నీ విశాలపరుస్తాడు అనమాట. He wants to bless your families. అంటే నిన్నే కాదు, నీ కుటుంబాలన్నిటినీ కూడా దీవిస్తాడు. So today, ఈ రోజున do not fear. దేనిని బట్టి భయపడొద్దు. What a security we got in God. మన దేవుని యందు, యేసయ్య యందు మనకి ఎంత భద్రత ఉందో చూడండి. God is speaking directly with you. సరాసరి దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు ఈ మాటల ద్వారా. When you open the Bible, బైబిల్ తెరవగానే God speaks with you. దేవుడు ఆయన మాటల ద్వారా మీతో మాట్లాడతాడు. Beloved, if you are struggling fear in your life, నీ జీవితంలో భయం అనేది నిన్ను వెంబడిస్తూ ఆ భయం మూలంగా మీరు బాధపడుతూ ఉంటే, today ఈ రోజున God says to you, ప్రభు మీకేం చెప్తున్నాడు తెలుసా? do not fear. మీరు భయపడకూడదు అస్సలు. God is with you. ప్రభు మీతో ఉన్నారు. Trust in God కేవలం ఆయన మీద నమ్మకం పెట్టుకోండి. and receive your miracle. అలా నమ్మకం పెట్టుకొని మీ అద్భుతాన్ని మీరు పొందుకోండి. Beloved, right now, ఇప్పుడే ప్రియదేవుని బిడ్డలారా, I would like to pray for the sick people. అనారోగ్యంగా ఉన్న వారి కోసం నేను ప్రార్థన చేస్తాను. Put your hand wherever you have sickness. మీకు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ మీ చేయి పెట్టుకోండి.
Lord Jesus, ప్రభువైన యేసయ్యా, by your stripes, నీవు పొందిన దెబ్బల చేత we are healed, Lord. మేము స్వస్థత పొందుకుంటున్నాము. When we pray in your name, నీ నామంలో ప్రార్థించినప్పుడు every sickness, ప్రతి అనారోగ్యము you will heal them మీరు స్వస్థపరుస్తారు తండ్రి. from head to toe. తల నుంచి అరికాలు వరకు All the diseases, అన్ని రోగముల గురించి ప్రార్థిస్తున్నాం. in Jesus' name I pray. యేసు నామంలో వాటి గురించి ప్రార్థిస్తున్నాం. All the diseases connected with head, తలకి సంబంధించిన ప్రతి అనారోగ్యము we bind in the name of Jesus. యేసు నామంలో బంధిస్తున్నాము. All the diseases connected with blood, రక్తంకు సంబంధించిన సమస్యలన్నిటినీ ప్రార్థిస్తున్నాము. in Jesus' name I bind. యేసు నామంలో వాటిని బంధిస్తున్నాము. The sickness connected with the stomach, కడుపుకు సంబంధించిన అన్ని జబ్బుల గురించి ప్రార్థిస్తున్నాము. bind in the name of Jesus. బంధిస్తున్నాం వాటిని యేసు నామంలో. The sickness connected with heart, గుండెకు సంబంధించిన జబ్బులన్నిటి గురించి ప్రార్థిస్తున్నాం. in Jesus' name I pray. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. All body pains, అన్ని రకముల ఒళ్ళు నొప్పులు in Jesus' name I pray. యేసు నామంలో అవి All the తరిగిపోనుగాక. cancers I pray in Jesus. ప్రతి విధమైన క్యాన్సర్ తగ్గిపోనుగాక. In Jesus' name I pray. యేసు నామంలో Deaf and dumb spirit, ప్రతి విధమైన మూగ చెవిటి ఆత్మలు in Jesus' name I pray. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. Help, Lord Jesus. సహాయం చేయండి ప్రభువా. Heal your people. నీ ప్రజలను మీరు స్వస్థపరచండి అయ్యా. In Jesus' name I pray. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Amen.